శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికా దేవ్యే నమః. దేవుడికి పెట్టినటువంటి పువ్వులను మరుసటి రోజు నిర్మాల్యముగా తీసివేస్తాము కాబట్టి అటువంటి నిర్మాల్యము ఆడవాళ్ళు పెట్టుకోవచ్చా అనేటువంటిది ప్రశ్న. స్వామివారికి పెట్టినటువంటిది ప్రసాదముగా భావించి పెట్టుకోవటమే జరుగుతుంది, తప్పేమీ కాదు. కానీ పుష్ప విలాపములో చెప్పాడు, పూలను దారాలతో గొంతు కురిబిగించి గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి ముడుచుకుందురు గదా ముచ్చటగా ఆడవారు, మరి వాడిన వెంటనే తీసి పారేసి చీపురు కట్టతో మమ్మ అవతలికి పారవేయుదురు గదా, ఎంత దయలేని వారు మీ ఆడవారు అని పుష్ప విలాపములో ఒక ఇది ఉన్నది. అయితే సహజమే, అందుకని వాసన లేని పువ్వు దేవుడికి మనకు పనికిరాదు కాబట్టి దేవుడికి పెట్టిన తర్వాత స్వామివారి ప్రసాదముగా తలలో పెట్టుకోవటం అనేటువంటిది జరుగుతుంది తప్ప వేరే ఏమీ కాదు. అప్పటికే వాడిపోయి ఉంటాయి పువ్వులు. మామూలుగా స్త్రీలు ఎవరైనా మంచి సువాసన వచ్చేటువంటి పువ్వులను పెట్టుకోవాలనే చూస్తారు, కానీ వాడిపోయినవి అవి పెట్టుకోవాలని అనుకోరు. కాస్త కళ్ళు కద్దుకొని అలా ఏదో జడలో చెక్కుకుంటూ ఉంటారు. అది తప్పుగా ఏమీ భావించాల్సినటువంటి అవసరము లేదు. కానీ భక్తి ఉంటేనే కదా, భగవంతుడి మీద ఎంతో కొంత భక్తి ఉంటే తప్ప అలా నిర్మాల్యమైనా సరేలే అని జడలో చెక్కుకోరు. ఎవరైనా కాస్త జడలో చెక్కుకున్నారు అంటే స్వామివారి మీద అనుగ్రహం, అమ్మవారి యొక్క కృప అన్నీ ఉంటేనే జరుగుతాయి అలా. అంతేగాని అది ఏమి తప్పుగా అనేటువంటి భావనతో చూడాల్సినటువంటి అవసరము లేదు అని నా భావన, నేను తెలియజేసేది. అందుకని పెట్టుకోవచ్చును, పెట్టుకోకూడదు అనేటువంటిది ఏమీ లేదు. పూర్తి వాడిపోయినవి ఎండిపోయినవి అంటే 2 రోజులవి 3 రోజులవి ఎలాగో పెట్టుకోలేరు. ముందు రోజు పెట్టినటువంటి పువ్వులే గనుక ఇంకా ఎంతో కొంత సువాసన, అంటే భగవంతుడిని తాకి వచ్చినటువంటిది కదా అని కళ్ళకద్దుకొని పెట్టుకుంటారు స్త్రీలు చాలామంది. అలా భగవత్ ప్రసాదముగానే భావిస్తూ ఉండి పెట్టుకుంటారే తప్ప వేరే అయితే కాదు కదా. అందువలన అది తప్పకుండా అలా చేసుకొనవచ్చును అని తెలియజేస్తూ జయోస్తు.